ప్రీవియస్ లెక్చర్లో విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ గురించి డిస్కస్ చేసాం. దాని ఇన్స్టలేషన్ ఎలా అండ్ బేసిక్ యూటిలైజేషన్ అండ్ విజువల్ స్టూడియో కోడ్లో ఎక్స్టెన్షన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి చూసాం. ఈ లెక్చర్లో విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్లో ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు చూద్దాం. సో ఇది విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ ఇంటర్ఫేస్. ప్రీవియస్ లెక్చర్లో ఆల్రెడీ మనం ఎక్స్టెన్షన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకున్నాం. ఈ లెక్చర్లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుందాం. డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా వెళ్ళడానికి ప్రాజెక్ట్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ విఎస్ కోడ్లో ఇది చాలా ఈజీ కూడా. సో మనం డిస్కస్ చేసినప్పుడు ప్రీవియస్ లెక్చర్లో మనం డిస్కస్ చేసాం సైడ్ బార్ ఇది. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆర్ ఫస్ట్ ట్యాబ్ మనకి ఎక్స్ప్లోరర్. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఫైల్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఉంటే ఓపెన్ ఫోల్డర్కి వెళ్ళి ఆ ఫోల్డర్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ ఆప్షన్ ఫైల్కి వెళ్ళి యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్ ఆర్ ఓపెన్ అ న్యూ ఫైల్. నేను యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్ చేస్తున్నాను అండ్ డెస్క్టాప్ మీద మై ప్రాజెక్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. యాడ్ ఫోల్డర్. సో ఇది విఎస్ కోడ్లో నా రూట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ కింద యాడ్ అవుతుంది. దీంట్లోనే వెబ్ పేజ్కి రిలేటెడ్ ఫైల్స్ అన్నీ అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఆర్ ఈవెన్ మీడియా ఫైల్స్, ఇమేజెస్, ఆడియోస్ అన్నీ కూడా ఈ రూట్ ఫోల్డర్ మై ప్రాజెక్ట్ అనే రూట్ ఫోల్డర్లో సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఫోల్డర్లో మనం డిఫరెంట్ ఫైల్స్ ఆర్ సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఫైల్ యాడ్ చేయడానికి. సో ఇనిషియలీ మనం index.html అని క్రియేట్ చేస్తాం. సో మనకి విజువల్ స్టూడియో కోడ్లో ఉండే ఇంకొక ఫీచర్, మనం ఇచ్చే ఎక్స్టెన్షన్ బట్టి ఆ ఫైల్ లోగో అనేది చేంజ్ అవుతుంది. సో ఇది HTML లోగో. సో ఒక ఫైల్ని HTML ఫైల్ కింద సేవ్ చేయడానికి అంటే సిస్టమ్కి ఇది ఒక HTML ఫైల్ అని ఇండికేట్ చేయడానికి మనం యూస్ చేసే ఎక్స్టెన్షన్ .html. లైక్ ఒక వర్డ్ డాక్యుమెంట్కి .doc అని సేవ్ చేస్తాం, లేదా ఎక్సెల్కి .xls అని సేవ్ చేస్తాం. సేమ్ అలానే HTMLకి .html అని సేవ్ చేస్తాం. ఎంటర్ అండ్ దేర్ యు గో. మీరు ఫైల్ క్రియేట్ చేయగానే అది మీకు ఒక ట్యాబ్ కింద ఓపెన్ అవుతుంది. సో ఈ వెల్కమ్ ట్యాబ్ క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ index.html ఫైల్కి రిలేటెడ్ అన్ని CSS ఫైల్స్ కోసం ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో యాడ్ ఫైల్ పక్కన ఉండే నెక్స్ట్ ఆప్షన్ యాడ్ అ ఫోల్డర్. సో ఇక్కడ CSS ఆర్ స్టైల్స్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను CSS అని యాడ్ చేశాను. ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి దాంట్లో యాడ్ ఫైల్ క్లిక్ చేస్తే అప్పుడు ఆ సబ్ ఫోల్డర్లో ఒక న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. దీన్ని styles.css. సో HTML ఫైల్ అని ఇండికేట్ చేయడానికి .html అనే ఎక్స్టెన్షన్ ఎలా యూస్ చేసామో CSS అనే ఫైల్ క్రియేట్ చేయడానికి .css అనే ఎక్స్టెన్షన్ యూస్ చేస్తాం. అండ్ ఎక్స్టెన్షన్ యాడ్ చేయగానే మీరు అబ్జర్వ్ చేస్తే దాని లోగో చేంజ్ అవుతుంది, చూసారా? అండ్ ఎంటర్ టు సేవ్. ఆటోమేటిక్గా అది ఒక ట్యాబ్ కింద ఓపెన్ అవుతుంది. అండ్ దీన్ని డ్రాగ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్కి డ్రాగ్ చేస్తే అది 2 డిఫరెంట్ విండోస్ కింద ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మై ప్రాజెక్ట్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి దాంట్లో ఇంకొక ఫోల్డర్ సబ్ ఫోల్డర్ యాడ్ చేసి జావాస్క్రిప్ట్ ఫైల్స్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి యాడ్ ఫైల్ script.js. సో .html .css ఎక్స్టెన్షన్స్ లానే ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ అని ఇండికేట్ చేయడానికి .js అనే ఎక్స్టెన్షన్ని యూస్ చేస్తాం. మళ్ళీ యాజ్ యూ కెన్ సీ ఆ లోగో అనేది చేంజ్ అవుతుంది. సో ఎంటర్ టు సేవ్ అండ్ అది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. వీటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మళ్ళీ సింగిల్ విండోలో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బేసిక్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఇన్ కేస్ మన వెబ్ పేజ్లో ఆర్ మనం క్రియేట్ చేసే వెబ్ పేజ్లో ఎలాంటి మీడియా ఎలిమెంట్స్ ఉన్నా లైక్ ఇమేజెస్, ఆడియోస్ ఆర్ వీడియోస్, వాటి కోసం ఒక డిఫరెంట్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజెస్ ఆర్ మీడియా ఏదైనా. ఎంటర్
దాంట్లో మనకి కావాల్సిన ఇమేజ్ .png ఆర్ ఎనీథింగ్. సిన్స్ ఇది ఒక ఎంటీ ఫైల్ కాబట్టి ఇది విజువల్ స్టూడియో కోడ్లో లోడ్ అవ్వట్లేదు. లెట్స్ క్లోజ్ దిస్. సో ఎలాంటి ఫార్మాట్ ఉన్న మీడియా ఎలిమెంట్స్ని సపోర్ట్ చేస్తుంది వెబ్ పేజెస్ అనేది మనం డీటెయిల్గా మల్టీమీడియా ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు చూద్దాం. బట్ ఫర్ ఇన్స్టెన్స్ ఇది మన టిపికల్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. మనం ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎప్పుడైతే ఆర్గనైజ్ ఇలా చేసుకుంటామో మనం వేరే డెవలపర్స్తో కొలాబరేట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ. ఫస్ట్, మై ప్రాజెక్ట్ అనేది రూట్ ఫోల్డర్. దీంట్లోనే మన కోడ్ అంతా కూడా క్రియేట్ చేస్తాం. దాంట్లో ఒక రూట్ HTML ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. యూజువలీ దీన్ని మనం index.html అని క్రియేట్ చేస్తాం. ఆర్ మీకు నచ్చిన నేమ్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్, CSS ఫైల్స్ అన్నీ కూడా ఒక CSS అనే ఫోల్డర్లో క్రియేట్ చేస్తాం అండ్ దానికి ఎక్స్టెన్షన్ .css. నెక్స్ట్, జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్నీ కూడా ఐదర్ JS ఆర్ జావాస్క్రిప్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ప్రతి ఫైల్కి ఎక్స్టెన్షన్ .js అని ఇస్తాం. ఫైనలీ మన వెబ్ పేజ్లో యాడ్ చేసే మల్టీమీడియా ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఐదర్ ఇమేజెస్ ఆర్ మీడియా అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో సేవ్ చేస్తాం. ఇప్పుడు రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ పాత్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ఈ రూట్ ఫోల్డర్లో ఉండే డిఫరెంట్ ఫైల్స్ని ఒకదాంతో ఒకటి లింక్ చేయొచ్చు. లైక్ CSSని HTMLతో లింక్. సో దీంట్లో index.html అనేది మన రూట్ ఎలిమెంట్. దీంట్లో index.html అనేది మన రూట్ ఫైల్. దీన్ని మనం బ్రౌజర్లో రన్ చేస్తాం అండ్ ఈ HTML ఫైల్కి CSS అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ని లింక్ చేస్తాం. సో అలా లింక్ చేయాలి అంటే మనం అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ పాత్స్ గురించి తెలుసుకుందాం. సో ఇది ఒక టిపికల్ ఫోల్డర్ స్ట్రక్చర్. సో ఇలా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవడం అండ్ ప్రాజెక్ట్ని ఆర్గనైజ్ చేసుకోవడం అండ్ విజువల్ స్టూడియో కోడ్లో ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎఫిషియెంట్గా అవుతుంది. సో నెక్స్ట్ లెక్చర్లో మన ఫస్ట్ HTML కోడ్ని ఈ HTML కోడ్ని లైవ్ సర్వర్లో ఎలా రన్ చేయాలి అండ్ ఫస్ట్ HTML కోడ్ ఎలా రాయాలి చూద్దాం.